హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దశరథం మంచి. కొన్ని సందర్భాల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. అది ఏ సందర్భాల్లో రిజెక్ట్ అవుతుంది, ఎందుకోసం రిజెక్ట్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మనం పాలసీ చేసే సమయంలో తప్పుడు సమాచారాన్ని ఇచ్చినట్టయితే మనం మనం చేసిన పాలసీ క్లెయిమ్ అయినప్పుడు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే హెల్త్ ఇన్సూరెన్స్లో మనం దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా దాచిపెట్టినట్టుంటే అవి వెయిటింగ్ పీరియడ్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్లో అయితే టర్మ్ పాలసీ చేసినప్పుడు పాలసీ చేసే కంటే ముందు ఏవైనా డిసీజెస్ ఉంటే ఆ డిసీజెస్ వల్ల ఆ రీజన్తో చనిపోయినట్టుగా మనకి ఆ క్లెయిమ్ సబ్మిషన్లో తేలితే ఆ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ రెండవది, అవసరమైన డాక్యుమెంట్లు ప్రొవైడ్ చేయకపోవడం. అంటే క్లెయిమ్ సందర్భంలో డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఇంకా బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు, ఆధార్ కార్డు అట్లాంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిషన్ చేయకపోతే అట్లాంటి సందర్భాల్లో కూడా క్లెయిమ్ రావడం లేట్ అవుతుంది. ఈవెన్ క్లెయిమ్ కూడా రాకపోవచ్చు కూడా ఇట్లాంటి విషయాలు, అంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా అందకపోతే. నెక్స్ట్, పాలసీ ల్యాప్స్ అయినప్పుడు ఆ పాలసీ యొక్క క్లెయిమ్ ఖచ్చితంగా ఇవ్వరు. జస్ట్ పేడ్ అప్ వాల్యూ, అది 3-4 ఇయర్స్ కంటే ఎక్కువ కట్టి ఉంటే పేడ్ అప్ వాల్యూ వస్తుంది ఎల్ఐసిలో అయితే. హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఎట్లాంటి అమౌంట్ రాదు. పాలసీ ల్యాప్స్ అయినప్పుడు కూడా మనకు క్లెయిమ్ చేసుకునే అవకాశాలు లేవు. ఈవెన్ మనం అప్లై చేసినా కానీ అది రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా మనకు అంటే పార్టీకి ఉన్న ఏవైనా వ్యాధులు ఉన్నట్టుంటే అవి హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ కానీ, క్యాన్సర్ అట్లాంటివి ఏమైనా ఉంటే వాటికి టైం ఉంటుంది కాబట్టి ఆ టైం కంప్లీట్ అయ్యేంత వరకు ఆ వ్యాధులను కవర్ చేయరు. అట్లాంటప్పుడు ఆ క్లెయిమ్ కూడా రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్, కవరేజీలో లేని లేని వాటిని గురించి, అంటే లేని వాటి వలన జరిగిన ప్రమాదం జరిగినట్టయితే, ఇన్సిడెంట్ జరిగినట్టయితే అవి ఆ కవరేజీలో అందించరు. అట్లాగే సబ్మిషన్కి, అంటే క్లెయిమ్ సబ్మిషన్ కూడా మనం లేట్గా చేసినట్టయితే 5 నెలలు 6 నెలలు లేట్ చేసి క్లెయిమ్ సబ్మిషన్ చేసినట్టయితే ఆ పాలసీ యొక్క క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంటిమేషన్ తొందరగా, అంటే క్లెయిమ్ అయిన వెంటనే ఇంటిమేషన్ తొందరగా ఇచ్చి సబ్మిషన్లో డాక్యుమెంట్స్ ఏమైనా తక్కువ ఉంటే తర్వాత ప్రొవైడ్ చేసిన ప్రాబ్లం కాదు, కానీ ఇంటిమేషన్ లేట్గా ఇవ్వడం వల్ల క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడి, అంటే ఈవెన్ చోరీ సమయంలో కానీ దేశద్రోహంకి పాటుపడినట్టు అటువంటి సమయంలో క్లెయిమ్ అంటే డెత్ జరిగినట్టయితే, లేకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే గాయపడినట్టయితే అట్లాంటి వాటిని కూడా కంపెనీ పరిగణలోకి తీసుకోకపోవచ్చును. ఇట్లాంటి సందర్భాలలో ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మనము ఖచ్చితంగా ఇన్సూరెన్స్కి ఇచ్చే సమాచారాన్ని అక్యురసీగా, ఎలాంటి తప్పుడు సమాచారం లేకుండా మనం ఇచ్చినట్టయితే మనం చేసిన పాలసీ యొక్క క్లెయిమ్ను మనము తీసుకోవచ్చు. అంటే ఎలాంటి నష్టం, అంటే ప్రాబ్లం కాకుండా క్లెయిమ్ తొందరగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా యొక్క వీడియో నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరవద్దు.